మనకి దేవుడి విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనడం లేదు, శాస్త్రీయమైన లాజిక్, తర్కం. శివలింగం గొప్పది. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవండి. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞ. అబ్బో, ఆవిడ మామూలుగా కూర్చోదు, కాలేసుకుని కూర్చోవలసింది. అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంతే ఇలాగే బోడిగా అలా ఉండిపోతుంది. ఎందుకని? అన్ని మీద నీళ్లు పోసినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధువుతో అభిషేకం, పళ్ళరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే శివుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి, వచ్చాయి జారిపోతాయి, వదిలేయి వదిలేయి వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికిడి వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం శివోహం.